శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 1 సెప్టెంబర్ నుంచి 7 సెప్టెంబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభ రాశిలో గురుగారు, మిథునంలో కుజుడు, కర్కాటకంలో చంద్రబుధులు, సింహరాశిలో రవిగారు, అలాగే శుక్ర కేతువులు కన్యారాశిలో, కుంభరాశిలో వక్రించిన శనిగారు, అలాగే రాహు వచ్చేసి మీనరాశిలో. ఇక వారాంతంలోకి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి తులారాశిలోకి వచ్చి ఉన్నది, బుధుని యొక్క స్థితి సింహరాశిలోకి వచ్చి ఉన్నది. ఈ 2 మార్పులే జరిగి ఉన్నాయి. అయితే గ్రహ సమ్మేళనాల యొక్క ముఖ్యాంశాలు ఏమిటి అని పరిశీలించినట్లయితే చంద్ర బుధుల యొక్క కలయిక. ఇక్కడ ఈ 2 కూడా పరస్పర వ్యతిరేకమైనటువంటి గ్రహాలు. మైథలాజికల్గా ఈ చంద్ర బుధులు ఇద్దరు తండ్రి కొడుకులు అని చెప్తూ ఉంటారు. అలాగే చంద్రుడికి శత్రువులు లేరు, కానీ బుధుడికి చంద్రుడు శత్రువు. ఇక్కడ ఈ శత్రుత్వం అనేది మిత్రక్షేత్రంలో కాకుండా శత్రుక్షేత్రంలోనే జరుగుతూ ఉన్న కారణం చేత శత్రువుకే బలం ఎక్కువగా ఉంది, చంద్రుడికే బలం ఎక్కువగా ఉంది అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. అలాగే నీచలో ఉన్నటువంటి శుక్రుడు ప్లస్ కేతువు ప్రేమ వ్యవహారాల విషయంలో అత్యంత జాగరూకత వహించాలి అని చెప్పి తెలియచెప్పేటటువంటి గ్రహస్థితి. అలాగే వారాంతంలోకి వచ్చేటప్పటికి రవి బుధుల కలయిక బుధాదిత్య యోగంగా తెలియచెప్పడం జరుగుతోంది. సూర్యరాశిలో రవి బుధుల యొక్క కలయిక చాలా చాలా మంచిది, అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక శనిగారి యొక్క దృష్టి మేషరాశి మీద పడుతూ ఉంది. అనారోగ్య సమస్యలు ఉండడానికి అవకాశం ఉంది. ఏ ఏ రాసుల వారికి ఉంటుందనేది రాసుల్లో చెప్పుకుందాము. అలాగే శనిగారి దృష్టి రవి గారి మీద ఉంది. ఇది కొంచెం రక్తానికి సంబంధించినటువంటి సమస్యలు ఉండడానికి అవకాశం ఉంది. అలాగే రాజకీయాలకు సంబంధించి కూడా కొన్ని ఇబ్బందులు కనబడుతూ ఉంటాయి. ఇక గురువు గారి యొక్క దృష్టి శుక్రకేతువుల మీద ఉంది. నీచలో ఉన్న శుక్రుని మీద అలాగే కేతువు మీద గురువుగారి యొక్క దృష్టి ఉండడం చాలా మంచిదే. అయినప్పటికీ ఇక్కడ ప్రేమ వ్యవహారాల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి అని మరొకసారి తెలియజెప్పేటటువంటి గ్రహస్థితి. ఆధ్యాత్మికంగా కాస్త ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటూ ముందంజలో ఉంటారు అని కూడా తెలియచెప్పచ్చు. నాస్తిక భావాలు తగ్గిపోయి ఆస్తిక భావాలు పెరగడానికి చాలా వరకు అవకాశం ఉన్నటువంటి గ్రహస్థితులు అన్నమాట. ఈ వారం విశేషమైన స్థితి ఏమిటి అంటే గ్రహాలు 1, 2, 3, 4, 5, 6, 7 గ్రహాలు వరస రాసుల్లో ఉన్నాయి. ఎప్పుడైతే గ్రహ మాలికా యోగం అని మనం చెప్పుకుంటూ ఉంటామో అది వరస రాసుల్లో గ్రహాలు ఉన్నప్పుడు ఏర్పడుతూ ఉంటుంది. వరసగా 4 గ్రహాలున్నా 5 గ్రహాలున్నా 6 గ్రహాలున్నా ఇది గ్రహమాలిక యోగం ఏర్పడుతుంది. అయితే దీనిలో కేతువు గారు కలవరు, రాహుకేతువులు కలవరు. ఈ వరుసలో రాహుకేతువులు ఉన్నా కూడా మనం లెక్కించాల్సిన పని లేదు. అయితే ఇక్కడ కేతువుని తీసేసినప్పటికీ కూడా 6 గ్రహాలు వరస రాసుల్లో ఉన్నాయి. ఇది 2.5 రోజు మాత్రమే సాధ్యపడుతుంది. ఎందువల్ల అంటే చంద్రుని యొక్క స్థితి 2.5 రోజు ఒక్కొక్క రాశిలో ఉంటుంది కాబట్టి ఈ స్థితి గ్రహమాలిక యోగం కూడా అన్ని రాసుల వారికి మంచి ఫలితాన్ని ఇస్తుందని తెలియజేస్తూ ఉన్నాను. వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుడు తుల రాశిలో ఉన్నారు. అలాగే కుజుని యొక్క దృష్టి శుక్ర కేతువుల మీద ఉంది. ఇప్పుడు చెప్పినటువంటి ప్రేమ వ్యవహారాల విషయంలో అధిక జాగ్రత్త తీసుకోవలసినటువంటి గ్రహస్థితి. నీచలో ఉన్న శుక్రుడి మీద కుజుని యొక్క దృష్టి పడుతూ ఉంది. ఇది కొంచెం పిల్లల విషయంలో అంటే ఇంకా పూర్తిగా లోకజ్ఞానం తెలియని పిల్లలు 12 ఏళ్ళు 13 ఏళ్ళు 14 ఏళ్ళు ఆ మాత్రం వయసున్న పిల్లల విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. పెద్దలు ఖచ్చితంగా కేర్ తీసుకోవలసినటువంటి సమయం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. పిల్లల పట్ల జాగ్రత్తగా కేర్ తీసుకుంటూ ఉండండి. చిన్న పిల్లల విషయంలో వాళ్ళకి అభం శుభం తెలియని పిల్లలు, ఒక 10 ఏళ్ల నుంచి 14 ఏళ్ల వయసు గల పిల్లలు, ఆ వయసు పిల్లలు ఏదైనా అధికమైన కోరికలు పెట్టుకుంటారు తెలిసి తెలియని తనం వల్ల. ఇక్కడ కొంచెం పెద్దలు జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. ఇక పరిహారాలు ఏమిటి అనేది
చివరికి తెలియజెప్తాను. ఇక రాసుల్లోకి వెళ్దాము. మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా పరిశీలన చేసినట్టయితే 3 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది. ద్వితీయ స్థానంలో బుధుడు, తృతీయ స్థానంలో రవి గారు, చతుర్థ స్థానంలో శుక్రాచార్యుల వారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని తెలియజెప్పుకోవాలి. వరుస 3 రాసుల్లో 3 గ్రహాలు బాగున్నాయి. గ్రహ మాలికా యోగంలో ఉండేటటువంటి ఏదైతే మంచి ఫలితాలు ఉంటాయో అవి ఇక్కడ మిథున రాశి వారికి కూడా చక్కగా వర్తిస్తాయి. అయితే గురు బలం లేదు, శనిగారి బలం లేదు, రాహు బలం లేదు, కేతు బలం లేదు. ఈ గ్రహస్థితుల విషయంలో 4 రకాల పెద్ద గ్రహాల బలాలు కూడా లేకపోవడం వల్ల ఇంకా మిగతా గ్రహాల యొక్క ఫలితం చాలా బాగుంటుంది అని చెప్పడానికి రాదు. మిగతా గ్రహాలు ఎంత బాగున్నప్పటికీ ప్రధాన గ్రహాల యొక్క లోపం ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి ఈ ప్రధాన గ్రహాలకి ఒక్కసారి మీరు జపం చేయించుకోండి. ఒకవేళ మాకు కుదరలేదండి అంటే ప్రతినిత్యం స్తోత్ర పారాయణాలు చేసుకోండి. గురువు గారికి 16,000, శని గారికి 19,000, రాహుకి 18,000, కేతువుకి 7,000. అంటే ఈ 4 పెద్ద గ్రహాల యొక్క జపాలు చేసుకోవడం వల్ల మీ ముఖ్యమైన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అతి పెద్దవి ముఖ్యమైనవి అవి ఆటంక పడకుండా ఉంటాయి. ఎవరైనా అనారోగ్యంతో ఉన్నట్టయితే కూడా ఆ అనారోగ్యం అంతా కూడా సవరింపబడి చక్కగా ఆరోగ్యవంతులు అవుతారు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఒకవేళ మాకు అంత స్తోమత లేదండి అనుకునే పక్షంలో చక్కగా ఈ 4 గ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేసుకోండి. మాకు అంత కూడా తీరుబాటు లేదండి అనుకునే పక్షంలో ప్రతినిత్యం దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉండేటటువంటి నవగ్రహాల వద్ద 11 ప్రదక్షిణాపూర్వక నమస్కారాలు చెయ్యండి. చాలా వరకు మీకు బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఎప్పుడైతే ప్రధాన గ్రహాలు ఇక్కడ కొంచెం బలహీన పడుతున్నాయో మీరు వాటిని బలోపేతం చేసుకోమని చెప్తున్నాను కదా, ఆ మిగతా గ్రహాల యొక్క ఫలితాలు కూడా బాగుంటాయి. ప్రధాన గ్రహాలని మీరు గనక బలోపేతం చేసుకుంటున్న క్రమంలో మిగతా గ్రహాల యొక్క బలాలు కూడా మీకు వర్తిస్తాయి. అవి 3 అయినా కానీ 4 అయినా కానీ 5 అయినా కానీ మీకు చక్కటి బలాన్ని చేకూరుస్తాయి అన్నమాట. కాబట్టి జీవితంలో ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ముందరికి వెళ్ళండి. అభివృద్ధి ఉంటుంది, అలాగే దైవభక్తి ఉంటుంది, స్థాన చలనం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. దైవ కార్యాల మీద ఎక్కువ ధనం ఖర్చు పెడతారు. అలాగే ఖర్చులు కూడా కొంచెం ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. మాతృవర్గ రీత్యా పూర్వం కన్నా ఇప్పుడు ఆదరణ పెరుగుతుంది, సహాయ సహకారాలు పెరుగుతాయి. తండ్రి గారి వైపు నుంచి కూడా పితృవర్గం రీత్యా కూడా మీకు చక్కగా అనుబంధం పెరుగుతుంది, ఆప్యాయత ఆదరణలు పెరుగుతాయి. కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరూ ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా కాస్త మానసికమైన సంతృప్తి లభిస్తుంది. కాస్త కాయ కష్టం ఉన్నప్పటికీ కూడా ఒక విధమైన మనసు ఉల్లాసం తెలుస్తుంది. ఉండే కష్టమేలే, ఎప్పుడును ఇది మనకి చాలా బాగుంది, అది బాగుంది అని చెప్పి చెప్తారనమాట. అలాగే ఉద్యోగ జీవితంలో ఓర్పు కలిగి ఉండండి. ఇక అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా చాలా బాగుంటాయి. యువతీ యువకుల విషయంలో పెళ్లి కావలసిన యువతీ యువకులు వారికి వివాహం అవ్వడం కాస్త ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితి, కుదరడం కానీ కుదిరిన వివాహం జరగడం కానీ ఆలస్యం అయ్యే పరిస్థితి కనబడుతోంది. దీని గురించి కుజ, రాహు ఈ 2 గ్రహాలకి స్తోత్రపారాయణాలు చేసుకోండి. అంటే ఇంకా కొంచెం ఎక్కువగా స్తోత్రాలు చదువుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే స్త్రీల విషయంలో ఓర్పు కలిగి ఉండండి. స్త్రీలు ఏ దానికి కూడా తొందరపడి ఒక మాట అనొద్దు, ఇది చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే విద్యార్థులు మీ విద్యని ఇంకొంచెం శ్రమ పెంచాలి అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. రాజకీయ నాయకుల విషయంలో అంత లబ్ధి ఏమీ కనబడబోవడం లేదు, కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి అని చెప్పి సూచన చేస్తున్నాను. ఇక మారిన గ్రహస్థితుల రీత్యా వారాంతానికి వెళ్ళేటప్పటికి మారిన గ్రహస్థితుల రీత్యా సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండాలి, ఇది చెప్పదగ్గ సూచన. అలాగే కుటుంబంలో కూడా కొంచెం ఓర్పు కలిగి ఉండాలి, ఇది చెప్పదగ్గ సూచన. ఈ 2 సూచనలని పాటించండి. చెప్పిన పరిహారాలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మరింత మానసిక ఉల్లాసం పొందండి. నమస్కారం.